ఒకసారి చూడండి, విచిత్రమైన విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో ఒక రకంగా ఉంటే నమస్తే తెలంగాణలో చూడండి, గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ అట. 10 ఏళ్ల పరిశ్రమకు ప్రశంసలు, టోనీ బ్లేయర్, దువ్విరి సుబ్బారావు అంటూ చూస్తాం. సమ్మిట్ కథ అడ్డం తిరిగింది. 2 రోజు సమ్మిట్ ఫ్లాప్, హిమాచల్ సీఎం గైర్హాజరు, విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే, తేల్చేసిన డెలిగేట్స్, పత్రికల ప్రభుభక్తి, పెట్టుబడి ప్రకటనలపై తలో మాట, పొంతనలేని సర్కారు లెక్కలు, అంకెల గారడి తేటితెల్లం. సెప్టెంబర్లో ఎంఓయూ అదే కంపెనీతో మళ్ళీ షూటింగ్కు మంత్రులు వచ్చి ఆహ్వానించారంటూ చూస్తాం. చిరంజీవి చెప్పింది, షూటింగ్కు మంత్రులు వచ్చి ఆహ్వానిస్తే కానీ చిరంజీవి రాలేదట. అంత ఘోరంగా చూడండి. 10 ఏళ్ళలో బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్, సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్విరి, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సైతం ప్రశంస అంటూ చూస్తా ఉన్నాం. 10 ఏళ్ళలో మారిన తెలంగాణ రూపురేఖలు, జీఎస్డీ వృద్ధి 3 తలసరిలో నెంబర్ 1 అంటూ చూస్తాం. అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి, గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు, నిపుణుల ప్రశంస. 10 ఏళ్ళలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ, ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి, సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ఓ మోడల్గా నిలిచింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వీడియో సందేశం, రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథుల కితాబు, సమ్మిట్ క్లైమాక్స్లో ట్విస్ట్, ఇబ్బంది పడిన సీఎం అంటూ చూస్తా ఉన్నాం. అయ్యయ్యో దొందే, ఎక్కడ అంటారా, చిన్న పాయింట్ ఎక్కడ అంటారా అని వీళ్ళు చూస్తూ ఉంటారు. ఏదో పాయింట్ దొరకంగానే మొత్తం ఈవెంట్ మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగి ఈయన అనుకుంటాడు. సో అట్లా ఉంటాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు కాదు, గజ దొంగలు కాదు, ఇంకా అంత మించినటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ళ గురించి జాకిలు పెట్టడానికి మీడియా ఉంటుంది, అన్ని రకాల అవి ఉంటాయి. ఘోరం. బస్తీ దవాఖానలు బేషట, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ కితాబ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారి